నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలి ఎటువంటి ఆందోళన చెందకుండా సమర్థంగా కరోనాను ఎదుర్కోవాలి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి మూడో విడత కరోనా వ్యాక్సిన్ కు సర్వం సిద్ధం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యుల సూచన అపురూప హరివిల్లు అందమైన పొదరిల్లు బాపట్లలో చూడముచ్చుటైన ఆకారం ఆకట్టుకుంటున్న ఇంటి అలంకారం ఔషధ సిరిగా విస్తృత ప్రచారం తిప్పతీగకు జనాల్లో పెరుగుతున్న ఆదరణ కరోనా ప్రభావంతో తాజా పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కరోనా వచ్చిన వారు ఎటువంటి ఆందోళన చెందకుండా ఇళ్లలో ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కరోనా వచ్చిందన్న భయంతో చాలా మంది అవసరం లేకపోయినా ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోవిడ్ మహమ్మారి రెండో విడత అది విజృంభిస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి 3-4 వారాలు అత్యంత కీలకం. ఈ సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మరింత జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పాలి. జాగ్రత్త అన్నప్పుడు సహజంగా ఈ వ్యాధి అంటువ్యాధి, ఈ వ్యాధికి మందులు లేవు. ముందు జాగ్రత్త చర్య మందు. ముందు జాగ్రత్త చర్య అంటే ఏంటి? మాస్క్. ఫస్ట్ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే చేతుల్ని తరచూ సబ్బు పెట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కడుక్కోవాలి. బయటకు వచ్చినప్పుడు ఏదైనా ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు ముట్టుకుంటే శానిటైజర్ వాడాలి. ప్రత్యేకంగా చేతుల గురించి ఎందుకు చెప్తుందంటే ఈ చేతుల ద్వారానే మనం నోటిని, ముక్కుని, కళ్ళని ముట్టుకుంటూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా వీటిని తరచూ చేతుల్ని సబ్బు పెట్టి కడుక్కోవడమే చాలా ముఖ్యం. 3, ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా నిర్మోహమాటంగా ఆ ఎదుటి వ్యక్తిని కూడా మాస్క్ పెట్టుకోవాలంటే మీరు మాస్క్ పెట్టుకోండి. 4 అడుగుల దూరం ఉండి మాట్లాడండి. మా స్నేహితుడు వెళ్ళి, మా బాబాయిలు, మా బావమరుది వెళ్ళి, తమ్ముడు లేదు. నో ఎగ్జిబిషన్స్. నిర్మోహమాటం ప్రాణానికి మించి ఏదీ లేదు. ఎవరి ద్వారా ఇది వస్తుందనేది ఎవరికి తెలియట్లేదు. ఎదుటి వ్యక్తికి ఉందా లేదో అతనికే తెలియనటువంటి పరిస్థితి. మన శరీరం బలహీనంగా ఉంటే మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్మోహమాటంగా ఈ ముందు జాగ్రత్త చర్యలు పాటించడంలో మాస్క్ ధరించే ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి. ఈ మాస్క్ ఏం చేస్తున్నారు, కొంతమంది తీసుకొని ఇట్లా నలిపి జేబులు పెట్టుకుంటారు. ఎవరైనా వస్తుంటే గవ్వ తొడుక్కుంటారు. ఇది ఎవరి గురించి? నీ ప్రాణం కోసం. రఘుపతి గురించో ఇంకోటి గురించో కాదు కదా. ఇప్పుడు నేను వెహికల్స్ మీద వెళ్తుంటే చూస్తూ ఉన్నాను, పోలీసు వాళ్ళని చూసో రఘుపతిని చూసో గవ్వల జేబులను తీసి ఇట్లా నలిపి ఇట్లా పెట్టుకుంటాం. దయచేసి అసలు ఇదంతా ముట్టుకోకూడదు. ఇది మనం తీసేటప్పుడు పెట్టుకునేటప్పుడు ఓన్లీ ఈ స్ట్రింగ్స్ వరకే ముట్టుకోవాలి. ఈ మధ్య పార్ట్ అసలు ముట్టుకోకూడదు. ఈ ధరించేటప్పుడు ఏది లోపల ఏది బయట గమనించుకోవాలి. ఈ లోపల ఉన్నది దాన్నే పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా విధిగా పూర్తిగా పెట్టుకోవాలి. ఈ కంప్లీట్గా ఇది ప్యాక్ అయిపోయి ఉంటుంది. ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయి ఉంటుంది. అంతేగాని ఇదేం ఫ్యాషన్ కోసం కాదు కదా. కొంతమంది ఇట్లా గడ్డలు పెట్టుకుంటారు. దీనికోసం అది పెట్టుకునే ఉపయోగం ఉంటుంది. లేకపోతే కొంతమంది నోరు వరకు పెట్టుకుంటున్నారు. ముక్కు ద్వారా కూడా అవుతుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ముక్కు, నోరు రెండు కూడా. అయితే ఇది మనకందరికీ కొత్త విషయం. కొద్దిగా పెట్టుకున్నప్పుడు ఊపిరాడని ఫీలింగ్ వస్తుంది. ఇంటికి వెళ్ళాక తీసేయండి, ఏ ఇబ్బంది లేదు. ఇంట్లో ఉన్నప్పుడు తీసేయండి. బయటకు వచ్చామా ఇది తప్పనిసరి. ఏ ఇబ్బందిని అలవాటు చేసుకుంటే అన్నీ అలవాటు అవుతాయి. ఈరోజు ఇది అలవాటు చేసుకోండి. బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్క్ పెట్టుకోవడం. నేను కొన్ని గ్రామాల్లో చూస్తాను, బయట అరుగుల మీద కూర్చుంటా ఉన్నారు. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవరు ఆగి ఏం అడుగుతాడో తెలియదు, నీకు ఏం అమ్మిపోతాడో తెలియదు, ఏం పట్టుకొస్తున్నాడో తెలియదు. కాబట్టి ఇంటి బయట కూర్చొని కాలక్షేపానికి మాట్లాడుకుంటే సమయం కాదు. కాబట్టి దయచేసి అసలు పబ్లిక్లోకి రావాలి. ఏదైనా పని ఉంటే ఆ పని మీద వచ్చామా వెళ్ళామా. కొంతమంది వ్యవసాయ పనులు చేయకపోతే వాళ్ళకి గడవదు, రోజు పనులు చేసుకోకపోతే గడవదు. తప్పకుండా వాళ్ళు విధిగా మాస్క్ ధరించాల్సిందే. పొద్దునుంచి సాయంత్రం దాకా తిరిగే వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఆ పొద్దునుంచి వాడిన బట్టలు, బయట తిరిగినప్పుడు వేసుకున్న బట్టలు విధిగా
బట్టలు దూరంగా పెట్టి ఉతికినటువంటి బట్టలు మరి కాళ్ళు చేతులు కడుక్కొని ఉతికిన బట్టలు స్నానం చేసే అవసరం అయితే ఉతికిన బట్టలు ధరించి మాత్రం ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళని కలవాలి. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఒక్క వ్యక్తి చేసేటువంటి పొరపాటు ఇంటిల్లిపాదికి వస్తుంది. కాబట్టి దయచేసి నిర్లక్ష్యంగా ఉండవక్కటి. ఏ ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చిన ఇంట్లో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. నిర్లక్ష్యంగా బయట తిరగకూడదు. ఎందుకంటే మీకు ఏ రోజు వస్తుందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో లేదో తెలియదు. అందరికీ టెస్ట్లు అయ్యి వచ్చేదాకా, రిజల్ట్స్ వచ్చేదాకా మీరు బయటంతా తిరిగేస్తున్నారు. గతంలో లాగా మనం అన్నింటిని కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ, లాక్డౌన్లు పెట్టుకుంటూ, ఏరియాని బ్లాక్ చేసుకుంటూ వెళ్ళే స్థితి రానివ్వకండి. మొట్టమొదటిసారి కాబట్టి అందరికీ తెలియదు కాబట్టి ఆ రోజు చేసాం. మళ్ళీ ఆ ఇబ్బంది మీరు పడకూడదని ఆల్రెడీ మీకు అందరూ ఆ విషయాలు తెలుసు కాబట్టి ఎవరికైనా ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మనంతటా మనమే స్వీయ నియంత్రణ చేసుకుంటూ మన ఇంట్లోనే మనం ఉంటే, మన గ్రామ వార్డు వాలంటీర్ ఉన్నాడు, లేకపోతే ఏండం వాళ్ళు ఉన్నారు, మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా మీ ఇంటికి పంపిస్తాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కూడా దయచేసి బాధ్యత తీసుకోండి. గ్రామంలో ఎవరైనా ఇంటికి ఏదైనా ఒక ఇంట్లో ఒక పేషెంట్ పాజిటివ్ అయిన వస్తే వీలైనంత వరకు మీరే దానికి సంబంధించినటువంటి ఫస్ట్ కాంటాక్ట్స్ అన్నీ కూడా గుర్తించి వాళ్ళని ఇంటికి పరిమితం చేసేటువంటి బాధ్యత గ్రామస్థాయి నాయకులు తీసుకోవాల్సిందే. దయచేసి యాక్టివ్గా ఉండండి, బాధ్యతగా ఉండండి. ఇదేదో ఒకళ్ళు వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసే సమయం కాదు. ఇది ఒక రకమైనటువంటి మెడికల్ ఎమర్జెన్సీ టైం. ప్రతి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. దీంట్లో ఎవరికి వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. మనల్ని మనం కాపాడుకునేటువంటి క్రమంలో మనం చేసేటువంటి పని ఇది. ఇదేదో ఎవరి గురించో చేయట్లే. మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి ఈరోజు మనం చేస్తున్నాం. అలాగే విధిగా 2 సార్లు టీకాలు వేయించుకోండి. టీకా 6 నుంచి 8 వారాల లోపు సమయంలో 2 సార్లు టీకా వేయించుకోవాలి. ఈ టీకా వేయించుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అంటే ఏం రావు. నేను టీకా వేయించుకున్నాను, 2 డోసులు పూర్తి చేసుకున్నాను. ఈరోజు ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చి నేను జాగ్రత్తలు చెప్పడానికి సాహసిస్తున్నాను. ఈరోజు టీకా వేసుకున్నంత మాత్రాన మీకు కరోనా రాదా అంటే రావచ్చు. కరోనా వచ్చినా నా ప్రాణాలకి ఏమీ డేంజర్ లేదు. కరోనా వల్ల నా ప్రాణాలని కాపాడటానికి తప్పకుండా టీకా ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం నాకు. అందుకని ఇట్టి పరిస్థితిలో కోవాక్సిన్, కోవిషీల్డ్ అవి అక్కడ అన్ని వ్యాక్సిన్లు కూడేయడంగా అదే ఫలితాన్ని ఇస్తాయి. కొంతమంది అడుగుతున్నారు కోవాక్సిన్ కావాలి సార్, కోవాక్సిన్ అందరూ అది బాగుంది అంటున్నారు. ఇట్లా ఏం లేదు. నేను కోవిషీల్డ్ వేసుకున్నాను. కోవాక్సిన్కి కోవిషీల్డ్కి ఒక పేపర్లో 3% అది ఎక్కువ అంటాడు, ఒక పేపర్లో 3% ఇది ఎక్కువ అంటాడు. కాబట్టి అసలు అన్నిటికీ కూడా 80-85% వీటి వల్ల మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ముందర మనం చేయాల్సింది తప్పకుండా టీకా వేసుకోండి. 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఆల్రెడీ టీకాలు వేస్తూ ఉన్నారు. 1వ తారీఖు నుంచి 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు కూడా ఉచితంగా టీకా వేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. మరి దాదాపు 1600 కోట్ల రూపాయలు ఒక్కొక్క వ్యాక్సిన్, 400 రూపాయలు, 2 డోసులు అంటే 800 రూపాయలు మన మీద వెచ్చించి ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా మీ పేర్లు నమోదు చేసుకోండి. మీ వార్డు వాలంటీర్ ద్వారా సచివాలయంలో మీ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా తప్పకుండా ఆ వ్యాక్సిన్ వీలైనంత తొందరగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం. అయితే నేను అందరినీ కోరుకునేది ఒకటే, నేను గమనించినంత త్వరలో మనం ఎక్కడో పరిగెత్తద్దు, ఎక్కడికి పరిగెత్తద్దు. నేను ఆ రోజు నాకు పాజిటివ్ వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను. సరే, ఇంటి దగ్గర జనం తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ నేను చూస్తే ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అదే ట్రీట్మెంటే. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా ఇప్పుడున్నటువంటి ఈ వ్యాధికి మందు లేదు. ఈ వ్యాధికి ఉపశమనం కోసమే మందులు ఇచ్చేది. ఈ ఉపశమనం ఎందుకు ఇస్తారు? మన శరీరం బలహీనపడకుండా ఉండటానికి. మనకు వచ్చినటువంటి ఈ వ్యాధిని ఎదుర్కొనేటువంటి శక్తి మనకే ఉంది, మన శరీరానికే ఉంది. మనమే దాన్ని ఎదుర్కోగలుగుతాం. లోపల మన బాడీ తయారు చేసుకుంటుంది. అదే తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి సమయంలో ఈ జ్వరం ఇంకోటి వచ్చినప్పుడు శరీరం బలహీనపడకుండా ఉండటానికి ఉపశమనం కోసమే ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం, సపోర్టింగ్ డ్రగ్స్ అంటారు. కాబట్టి దీని సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి ఇంటి దగ్గర చక్కగా మంచి వాతావరణంలో మీ రూమ్లో మీరుండి మీ బాత్రూమ్ మీరు వాడుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఇంటి దగ్గర మనం ఇచ్చేటువంటి ఆ ప్యాక్ తీసుకోండి. హోమ్ ఐసోలేషన్ ప్యాక్ అని మందులు కిట్ ఇస్తూ ఉన్నారు.
అది తీసుకొని చక్కగా అది వాడుకోండి, ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడుకోండి. నాకు తెలిసి దాదాపు 85% ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా తగ్గిపోతున్నాయి. ఇవాళ అంతా కలిపితే నాకున్నటువంటి డేటా ప్రకారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో 86 మంది పేషెంట్లు ఉన్నారు. నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇంకొక 70-80 మంది ఉన్నారు. అంటే ఇంత పెద్ద బాపట్లో 2.5 లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో ఉన్నవాళ్ళు 150-160. అంటే భయపడద్దు దయచేసి. ఏదో అయిపోతున్నట్టుగా ఏది భయపడద్దు. ఏదో రాకుండా ఉండాలి, ఏదో జరగకుండా ఉండాలి, ఇది స్థితి దాటి చేతులు దాటి పోకూడదని మనం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ భయపెట్టడానికి కాదు, భయపడటానికి కాదు. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి అంటువ్యాధి కాబట్టి చాలా తొందరగా పాకడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మనం పదే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకండి. మనం లాక్డౌన్ పెట్టేటువంటి దిశగా పోనీవ్వకండి. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఏ పని మీద వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి, కానీ బయట కాలక్షేపాల కోసం మాట్లాడుకునేటువంటి సమయం కాదని దయచేసి అందరు సహకరించమని, ప్రశాంతంగా ఉండవని, ధైర్యంగా ఉండవని. ఏ ఇబ్బంది లేదు. కావాల్సినటువంటి మందులు అన్నీ కూడా కావాల్సినటువంటి ఇంక్లూడింగ్ కోవిడ్ టీకాల దగ్గర నుంచి, రెమెడీస్ వీరి దగ్గర నుంచి, ఫ్యాబిఫ్ దగ్గర నుంచి అన్ని మందులు మన దగ్గర ఉన్నాయి. కంగారు పడద్దు. మనం ఫస్ట్ ప్రాధాన్యతలో గవర్నమెంట్ హాస్పిటల్స్కే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ క్రమంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో కావాల్సినటువంటి స్టాక్ ఉంది. ఈరోజు గౌరవ మంత్రి హెల్త్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాని గారు కూడా ఇప్పుడే బీసీ జరుగుతూ ఉంది. దీంట్లో మళ్ళీ ఇప్పుడే అష్యూర్ చేశారు. బాపట్లకి సంబంధించి ఒక ఐసీయూ కూడా పెట్టమని చెప్పి అడిగాను. ఒక 10 బెడ్స్తో పెడితే తప్పకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇక్కడే ఆపరేట్ చేయొచ్చు. ఇంకొక 100 బెడ్లు మేము హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో రెడీ చేస్తూ ఉన్నాం. ఒక 100 బెడ్లు ఆల్రెడీ 128 బెడ్స్కి ఒక 28 బెడ్స్ మేము గైనిక్ కోసం కాన్పుల కోసం పెట్టిన ఒక 100 బెడ్లు మనం ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో సిద్ధం చేసాం. ఇంకొక 100 బెడ్లు హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో రెడీ చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగాను సంసిద్ధంగా ఉన్నాం. నిదానంగా ఉండండి. హాస్పిటల్లో చూస్తూ ఉన్నారు కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఆక్సిజన్ పెట్టుకుంటూ ఉన్నారు. డాక్టర్ సెట్ చేసిపోయి దాన్ని ఇంక తిప్పుతున్నారు. బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా దాన్ని అట్లా వదిలేసి వెళ్తున్నారు. ఇవాళ ఎంతో అత్యవసరంగా దేశం మొత్తం ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దయచేసి ఎక్కడ కూడా వృధా చేయొద్దు. వృధా చేస్తే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. దయచేసి దాని మీద ఎక్కువ ఆధారపడకూడదు. మనకి ఎంతవరకు కావాలో నిదానంగా ప్రశాంతంగా ఉంటూ కామ్గా ఉంటే మనకి ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. మన యాంగ్జైటీ పెరిగే కొద్దీ ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉంటే కామ్గా ఉంటే మనం కొద్దిపాటి అవసరానికి ఎంత అవసరం అంతవరకే మనం తీసుకుంటూ అనవసరంగా ఇంకోళ్ళకి అవసరమైనటువంటి దాన్ని మనం పాడు చేయకూడదు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఆపుకోవాలి. ఇలాంటి చిన్న కిటుకులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాము, మరి హారతి కర్పూరం, పచ్చకర్పూరం లాంటిది పచ్చడి గుడ్డలో వేసి వాసన చూస్తూ ఉంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ అవుతాయి. మరి ఎమర్జెన్సీగా ఫీల్ అయితే బోర్లా పడుకొని దీర్ఘంగా ఉచ్ఛ్వాసాలు చేస్తే మీకు ఒక్క 5 నిమిషాల్లోనే మళ్ళీ బెటర్ అవుతారు. ఎక్కడైనా కొద్దిగా డౌన్ అయిందన్న ఫీలింగ్ వస్తే బోర్లా పడుకొని బాగా ఊపిరి తీసుకొని వదలండి. ఒక 15-20 సార్లు లెక్క పెట్టి ఊపిరి తీసుకుని వదలండి. తప్పకుండా ఆక్సిజన్ లెవెల్ బెటర్ అవుతుంది. వాటి చిన్న కిటుకుల్ని మనం పాటిస్తూ ప్రశాంతంగా ఉంటే తప్పకుండా దీనివల్ల మంచి ఫలితం కలుగుతుంది. దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. నాకు 62 సంవత్సరాలు నేనే భయపడట్లేదు, జనాలు తిరుగుతూ ఉన్నాను. మీరు భయపడేది ఏంటి? అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తిప్పతీగ ఇప్పుడు ఒక ఔషధ సిరిగా విస్తృత స్థాయిలో ప్రచారంలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఇది ఎక్కడుందో తెలియదు, ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిప్పతీగ వినియోగం మరింత పెరిగింది. బాపట్ల ప్రాంతంలోని అనేక సముద్ర తీర గ్రామాల్లో తిప్పతీగ కోసం జనం ఎగబడుతున్నారు. చెట్లలో, పొదల్లో, రహదార్ల వెంట దట్టంగా విస్తరించి ఉండే వివిధ రకాల చెట్ల మధ్యలో ఏపుగా పెరుగుతూ కనిపించే తిప్పతీగ కోసం జనం ఇప్పుడు ఎగబడుతున్నారు. నిన్నటి వరకు అసలు ఈ తిప్పతీగ అంటే ఏందో తెలియదు, దానివల్ల ఉపయోగాలు అసలే తెలియదు. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వినియోగించే ఈ తిప్పతీగ ఎన్నో రకాల వ్యాధులకు ఒక ఔషధ సిరిగా విరాజిల్లుతుంది. ఒక వారం రోజుల పాటు తిప్పతీగ ఆకులను రోజుకు 2 సార్లు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చని
వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కూడా అత్యధిక శాతం నివారించగల శక్తి ఈ తిప్పతీగకు ఉండడంతో జనం ఆసక్తి మరింత పెరుగుతోంది. ఎంతటి తీవ్రమైన జ్వరమైనా ఈ తిప్పతీగ ఆకుతో పూర్తిగా అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ తిప్పతీగ ఏంటంటే కణుపు ఉంటుంది. దీన్ని తీసి తుడుచుకొని నీళ్ళలో బాగా కడిగేసేసి పచ్చాకు కూడా తింటారు కొంతమంది. కాకపోతే ఒక 4 ఆకులు ఇలా తీసుకోవచ్చు. ఈ 4 ఆకుల్ని బాగా కడిగేసి కాస్త ఇది ఆర్వో వాటర్ కాకుండా మంచినీళ్ళు మామూలు మున్సిపాలిటీ నీళ్ళు కదా ఏదైనా రాగి చెంబులో పోసేసుకొని మన్నాడు పొద్దున దాన్ని బాగా వేడి చేసి బుడగలు వచ్చేప్పుడు ఈ ఆకుని ఇలా తుంచేయాలి. ఇలా తుంచి దడపడేయాలి. ఆ బుడగలు ఒక 3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కింద స్టవ్ ఆపేసేసి దీన్ని మళ్ళీ వడబోసుకొని పరగడుపున కనుక తీసుకుంటే ఈ కరోనా వ్యాధికి చాలా నిజంగా చెప్పాలంటే కరోనా వ్యాధికి ఇది ఈ కనుక మందు తాగితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కరోనా వ్యాధి రాదు. జ్వరం అనేది ఉంటే వెంటనే తగ్గిపోతుంది. 2 సార్లు ఇది తీసుకుంటే రోజుకి జ్వరం తగ్గిపోతుంది. దీన్ని తిప్పతీగ అంటారు. దీని పూలు ఇలా ఉంటాయి. దీని కాయలు ఎర్రగా వస్తాయి. చాలా ఇది అసలు మనం పెంచాల్సిన అవసరం లేదు. ఈ కొమ్మ తీసుకెళ్ళి అక్కడ పడేసిన ఊరికే పెరిగిపోతుంది. గాల్లో పెరిగే చెట్టు ఇది. చాలా ఔషధం కలిగింది. దీన్ని అమృతవల్లి అంటారు సంస్కృతంలో. అమృతవల్లి అంటే అమృతం అంటే ఎట్లా అంటుందో అలాంటిది. వల్లి అంటే తీగ కనుక అమృతవల్లి అంటారు దీన్ని. ఇది తిప్పతీగ. దీంతో బాపట్ల సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో అనేక మంది ఈ తిప్పతీగ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదుగాని తిప్పతీగలో మాత్రం ఖచ్చితమైన ఔషధ గుణాలు ఉన్నాయని జనం బలంగా నమ్ముతున్నారు. ఫలితంగానే రహదారిలో విస్తరించి ఉన్న దట్టమైన చెట్ల పొదల్లో తిప్పతీగ కోసం క్యూ కట్టారు. దట్టమైన చెట్ల మధ్య ఉండే ఈ తిప్పతీగ మొక్కలను సేవించి అనేక మంది తమ ఇళ్లలో పెంచుకోవడంలో అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే దీని ప్రాముఖ్యత తెలిసిన బాపట్ల ప్రాంతంలోని అనేక ఆశ్రమాల్లో, గోశాలల్లో అనాదిగా తిప్పతీగ చెట్లను పెంచుకుంటూ వస్తున్నారు. దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ఒకప్పుడు రోడ్డుకిరువైపులా రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ ఇప్పటి ముప్పడిగా కనిపించే తిప్పతీగ చెట్లు క్రమేపీ అంతరించిపోతున్నాయి. అయితే దట్టమైన అడవుల్లో చెట్ల పొదల్లో మాత్రం విరివిగా తిప్పతీగ ఆకులు లభ్యమవుతున్నాయి. తాజా పరిస్థితుల్లో ప్రజలకు ఇవి మరింత ఉపయోగపడుతున్నాయి. ఈ కరోనా మహమ్మారిని దూరంగా నెట్టాలంటే తిప్పతీగ అనేది ఇవాళ బయటకు వచ్చింది. మన మహర్షులు ఎంతోమంది పెద్దలు ఈ తిప్పతీగని అమృతవల్లి అని పెట్టి మనకు ఔషధంగా మనకిచ్చారు. దీన్ని మనం మర్చిపోయి అనేక రకాలైన వ్యామోహంలో పడి అసలు తిప్పతీగ అంటే ఏంటో తెలియని పరిస్థితికి తీసుకొచ్చుకున్నాం. దీన్ని మనం పోషించక్కల. గాలిలో ఉన్న తేమని, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఇది పెరిగిపోతుంది. భూమి మీద పెరగక్కల. ఈ తీగ తీసుకెళ్ళి చెట్టు మీద వేస్తే చూశారు కదా, ఈ చెట్టు మీద వస్తుంది. కింద వేరు ఉండదు, దీనికి పైనుంచే వేరు వస్తుంది. కానీ ఇది 4 ఆకులు రోజు తింటే ఎలాంటి రోగాలు రావు అనేది పూర్వీకులు తెలియజేశారు. ఇవాళ మనం ప్రకృతి మొత్తం మనం నాశనం చేసుకుంటాం వల్ల ఈ కరోనా వ్యాధి మీద భయపడుతూ తిప్పతీగ ఒక ప్రాముఖ్యతని ప్రతి మీడియాలో చూపిస్తున్నారు. ఇవాళ మనం ఇది వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తిప్పతీగ చాలా ఔషధతత్వం కలిగింది. ఈ తిప్పతీగకి ప్రతి ఒక్క అణువు ఔషధం. ఇది ప్రతిరోజు ఈ ఆకుని ఇలా తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని ఉదయాన్నే పరగడుపున ఇలా నవలేసి తినేస్తే చాలు. 4 ఆకులు. ఒకవేళ మనకు కాస్త అది ఒగరుగా ఉంటుంది, కొద్దిగా చేదు ఉంటుంది. అలా ఉంటుందో అని భయపడేటైతే ఈ 4 ఆకులు తీసుకుని తుంచేసేసి వేడి నీళ్ళు ఒక అరగంట పావుగంట ఉంచి 3 నిమిషాలు వేడివేడిగా కాగబెట్టినా సరే, లేదు వేడి నీళ్ళు ఒక పావుగంట ఉంచుకొని ఆ నీళ్ళు వడబోసుకొని నీళ్ళు తాగిన పరగడుపున చాలా ఔషధంగా ఉంటుంది. ఈ కరోనా వ్యాధి కానీ, బాడీలో ఉన్న ఉష్ణాన్ని కానీ, బాడీలో బ్లడ్లో ఉన్న రోగాలను కూడా పోగొడుతుంది ఈ తిప్పతీగ. ఇది చాలామందికి తిప్పతీగ తెలియదు కానీ అన్ని చోట్ల ఉంది. బాపట్ల తిప్పతీగ దొరకని చోటు ఉండదు. కానీ తెలియ కొందరు పీకేస్తారు. ఇప్పుడు చాలామంది వ్యవసాయానికి రావడంతో దీని యొక్క ప్రాముఖ్యత తెలియక తీసేస్తారు. తీసేసిన ఇది ఎక్కడ చావదు, ఇస్త్రీ ఎక్కడ పడేసినా బతుకుతుంది. మనకి మన అడవుల్లో తిప్పతీగ ఒక ప్రాముఖ్యత ఉంది. బాపట్లో మారుతి ఆశ్రమం ఉంది, దాంట్లో ఉంది. మా ఇంట్లో ఉన్నాయి, ఇక్కడ ఉంది. మన యొక్క మహర్షి ఆశ్రమంలో కూడా తిప్పతీగ ఉంది. కరోనా వ్యాధితో కొద్దిగా బాధపడుతున్నాం అనుకున్న వాళ్ళకి 10 ఆకులు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. చక్కగా వచ్చి తీసుకెళ్ళచ్చు. మా ఇంటికి వచ్చిన నేను ఈ యొక్క తిప్పతీగ ఆకులు ఇస్తాను. కరోనా వ్యాధి గురించి భయపడక్కలేదు.
ఈ తిప్పతీగ రోజు దీని యొక్క రసం తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకో. తిప్పతీగ అనేది పూర్వీకులు దీన్ని అమృతవల్లి అని దీనికి నామకరణం చేసి అడవి జాతి మొక్క ఇది. దీనికి మామూలుగా ఈ యొక్క కాయలు ఉంటాయి, ఈ విత్తనాలు ఎగిరి పడిన చోటల్లో మొక్కలు వస్తాయి. ఇది ఇప్పుడుది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం గుర్తించారు. ఉదాహరణకు ఒక్క విషయం చెప్తాను. షష్ఠి పూర్తి అని 60 ఏళ్ల తర్వాత మనం చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఆయుష్ హోమాన్ని జరుగుతుంది. ఆ ఆయుష్ హోమంలో వాడే తిప్పతీగను వాడతారు. దాని గాలి పీలిస్తే మళ్ళీ యవ్వనం వస్తుందట. అంత గొప్పతనం కలిగిన ఇది ఋషులు గ్రహించి ఋషుల కాలం నుంచి పుట్టుకొచ్చింది ఈ చరిత్ర. మనమే పక్కన పడేసాం, ఇవాళ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఈ కరోనా వ్యాధితో ప్రతి చోట ఈ తిప్పతీగ గురించి చెప్తున్నారు. తిప్పతీగ యొక్క ప్రతి వాళ్ళకి మేము కావాలంటే ఇస్తాం. ఒక్క తీగ చాలు, 1 నెల రోజుల్లో ఇల్లు మొత్తం బాగుతుంది, అన్నిటికీ పనికి వస్తుంది. తిప్పతీగ వాడండి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన 2వ దశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మొదటి 60 ఏళ్లు పైబడిన వారికి 45-59 ఏళ్ల మధ్య వయసుల్లో 2వ దశలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇటీవల కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం, పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా 3వ విడతగా మే 1వ తేదీ నుంచి టీకా తీసుకునేందుకు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ కావాల్సిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి కోవిన్ పోర్టల్లో లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 3లో భాగంగా కోవిడ్-19 వ్యాక్సిన్ కొరకు 18 ఏళ్లకు పైబడిన వారు నమోదు చేసుకునే విధానం గురించి వివరించారు. వ్యాక్సిన్ కోసం అధికారిక వెబ్సైట్ www.cowin.gov.in లో పేరు నమోదు చేసుకోవచ్చు. కోవిన్ వెబ్సైట్లోకి వెళ్లిన తరువాత అందులో రిజిస్టర్, సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి 10 అంకెల మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. మీరు మీ పేరు నమోదులో భాగంగా మీ పేరు, వయస్సు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు తదితర ఎంచుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అపాయింట్మెంట్, కావలసిన తేదీ మరియు సమయాన్ని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి చేసుకున్న అనంతరం మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని ఆధారంగా మీరు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పొందవచ్చు. అక్కడే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ధృవీకరించే సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు దగ్గర్లోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు. ఫేజ్ 3 కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ జాబ్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక ఐడి కార్డులు, పాస్పోర్టు, బ్యాంకు, పోస్టాఫీసులు జారీ చేసిన పాస్బుక్స్, పెన్షన్ డాక్యుమెంట్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన ఐడి కార్డులు, ప్రభుత్వ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఐడి కార్డులు, ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి తీసుకురావాలి. టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్ ఇస్తారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తోంది. రెండో డోసు తీసుకోవడం ద్వారా కోవిడ్ టీకా పొందినట్లుగా ధృవపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తోంది. టీకా పొందేటప్పుడు నమోదు సమయంలో అప్లోడ్ చేసిన సంబంధిత ధృవపత్రాల ఒరిజినల్స్ ను వెంట తీసుకెళ్లాలి. అపురూప హరివిల్లు ఈ అందమైన పొదరిల్లు. ముచ్చట కొలిపే ఆహ్లాదకరమైన వాతావరణం, చూడముచ్చటగా ఆకట్టుకుంటున్న ఆ ఇంటి అలంకారం, బాపట్ల జెండా చెట్టు వీధిలో కనువిందు చేస్తున్న పూల మొక్కల సోయగం. దీనిపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. గృహమే కదా స్వర్గసీమ. అటువంటి ఇంటిని అలంకరించుకోవడంలో ఆ కుటుంబం ఎంతో తపన పడుతోంది. ఇంటికి మాత్రమే అలంకారం కాదు, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా ఆ ఇంటిలోని దాసరి హిమజ తన ఆలోచనలతో చక్కటి వాతావరణంలో తన ఇంటిని హరివిల్లుగా మార్చేశారు. చూడముచ్చటగా కనువిందు చేసేలా రకరకాల పూల మొక్కలను ఇంట్లో ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం ఎంతో ఉంది. అటువంటి ఆక్సిజన్ను అందించే వివిధ రకాల పూల మొక్కల పొంతికను అందంగా ఆవిష్కరింపజేశారు. వనాలు బాగుంటే జనాలు బాగుంటారు అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని మొక్కలు పెంచే ఆలోచనపై పలువురికి అవగాహన కల్పిస్తున్నారు హిమజ. హిమజ, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను.
లాక్డౌన్లో ఇంట్లో అందరూ ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారు. సో సైమల్టేనియస్గా నేను కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో నా ప్రిపరేషన్ టైంలో నాకు కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ఇండోర్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రీ ప్లాంట్స్, సో మనకి ఆక్సిజన్ సప్లై ఇస్తాయి ఎక్కువ, డిఫరెంట్ ఆఫ్ ప్లాంట్స్, ఫర్మ్ ప్లాంట్, జేడ్ ప్లాంట్, క్రీపర్స్, కర్టన్ క్రీపర్స్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంట్లో మా ఫాదర్ హెల్ప్తో ఇలా అరేంజ్ చేసుకున్నాం డిఫరెంట్గా. ఇంకా వీటి వల్ల మనకి ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు వాతావరణం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో ఇప్పుడున్న ఇల్లులన్నీ క్లోజ్డ్గా ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళు ఈవినింగ్ కాసేపు రిలాక్సేషన్ కోసం ఇలా బయటికి వచ్చి నలుగురు మధ్యలో కూర్చోడానికి, ఇప్పుడు కరోనా ఆ టైంలో వాళ్ళందరూ బయటికి వెళ్ళి మాట్లాడుకోరు. ఆ టైంలో వాళ్ళకి పీస్ఫుల్గా ఉండాలంటే సో వాళ్ళు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. అందరూ హెల్దీగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంక్రీజ్ అవుతున్న టైంలో సో అందరూ సేఫ్గా ఉండాలి, అందరూ గవర్నమెంట్ చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, ఎవరికి వాళ్ళు సోషల్ బిహేవియర్ అన్నీ ఫాలో అవుతా, మాస్క్ పెట్టుకుంటా, శానిటైజర్తో యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జనరల్గా మనకి దేశంలో అతిపెద్ద సమస్య అంటే హెల్త్కి లీడ్ చేస్తుంది పొల్యూషన్. సో ఆ పొల్యూషన్ మనం నివారించాలంటే మన వంతు మనం ఎంతో కొంత చేయాలి. సో దానికి మేము ఈ మొక్కల్ని వీటన్నిటిని పెంచుకుంటా ఆహ్లాదకరంగా మా ఇంటి వాతావరణాన్ని మార్చుకున్నాము. మనకి ఆక్సిజన్ సప్లై ఎంత రిక్వైర్మెంట్ ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ కరోనా టైంలో అందరు పేషెంట్స్ ఎక్కువైపోయి ఆక్సిజన్ దొరక్క ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మన ఇంట్లో మనకి ఉన్న చిన్న ప్లేస్లో అయినా ఎంత ఆక్సిజన్ మనకి దొరుకుతుందో, న్యాచురల్గా ప్లాంట్స్ నుంచి వచ్చేంత న్యాచురల్ ఆక్సిజన్ దేని నుంచి దొరకదు. అట్లా మనం మొక్కల్ని పెంచుకొని మన వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిగా మేలు జరుగుతుంది. మొక్కలు కలకలలు, పక్షుల కిలకిలలు, చేపల సలసలలు, అలాంటిది ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మనం ఎంతో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చదువులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ ఎంత టెన్షన్గా ఉంటారు. అలాంటి టెన్షన్ నుంచి ఇంటికి రాగానే కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే మొక్కలు ఇలా ఎంత ప్లెజెంట్గా ఉంటాయో. రంగురంగుల పిచ్చుకల వయ్యారాలు, ఆకర్షణీయంగా కనిపించే చేపల సింగారాలు ఇంటి ఆవరణలో చక్కగా ముస్తాబు చేసి ప్రకృతి రమణీయతను చాటి చెబుతున్నారు హిమజ. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపాలని అంటున్నారు. ఇంటి పరిసరాలు శోభాయమానంగా కనిపించడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా జీవించేందుకు కూడా మొక్కల పెంపకం దోహదకారి అవుతుందని హిమజ చెబుతున్నారు. పరిసరాల్ని కకావికలం చేస్తున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కల పెంపకమే శ్రీరామరక్ష అని అంటున్నారు. ఒక చక్కటి ఆలోచనను అద్భుతంగా ఆవిష్కరింపచేయడంలో హిమజ చేస్తున్న కృషి ప్రశంసనీయం, ఆదర్శనీయం. మన మానవ మనుగడకి మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే ప్రకృతి మనకు అందించిన వెలుతురు, గాలి, నీడ ఇవన్నీ మనకు ప్రకృతి అందించినాయి. ఆ ప్రకృతిని మనం ఎలా ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రకృతి సహాయం చేస్తుందో ఆ ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలి. ఎటువంటి ఆందోళన చెందకుండా సమర్థంగా కరోనాను ఎదుర్కోవాలి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి. 3వ విడత కరోనా వ్యాక్సిన్ కు సర్వం సిద్ధం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యుల సూచన. అపురూప హరివిల్లు, అందమైన పొదరిల్లు, బాపట్లలో చూడముచ్చుటైన ఆకారం, ఆకట్టుకుంటున్న ఇంటి అలంకారం. ఔషధ సిరిగా విస్తృత ప్రచారం, తిప్పతీగకు జనాల్లో పెరుగుతున్న ఆదరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.